ఢిల్లీలో ఏదైతే లాఠీ చార్జ్ కావచ్చు ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు విద్యార్థులు రోడ్లపైకి వచ్చినా కూడా వీళ్ళందరూ యాంటీ టెర్రరిజం లేకపోతే ఇంటర్నేషనల్ ఫండింగ్ వల్ల వస్తున్నారు అని మాట్లాడుతాం. ఎట్లా చూస్తారు ఇదంతా? సో ఫస్ట్ థింగ్, వీళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్స్ ఉన్నాయి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో టెర్రరిస్ట్ ఉన్నారు, అవి ఇవి అనేసి ఏవైతే క్లెయిమ్స్ చేస్తున్నారో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు. అండ్ మెయిన్ థింగ్ ఇస్ మనం డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నాం, డెమోక్రటిక్ గవర్నెన్స్ కంట్రీలో బతుకుతున్నాం. జనాలు ఓటేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ సెంట్రల్లో కూర్చుంటారు, స్టేట్ లెవెల్లో కూర్చుంటారు, ఆ స్టేజ్లో కూర్చుంటారు. మనం ఓట్లు వేసి గెలిపించుకున్నప్పుడు మనం క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకి తప్పకుండా ఉంటుంది మన లీడర్స్ ని. ఎక్కడ జరిగింది వాయిలెన్స్? ఎక్కడ? జంతర్ మంతర్ లో జరిగిన ఈ రోజు ప్రొటెస్ట్ వరకు, సోడం వాంచుక్ గారు చేసిన హంగర్ స్ట్రైక్ లో గానీ ఎక్కడ వైలెన్స్ జరిగింది? దాన్ని ఎందుకు టెర్రరిస్ట్ ఆలోచన? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయిందా? ఎక్కడైనా గవర్నమెంట్ పీపుల్ కి నష్టం జరిగిందా? కంట్రీలో ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా? ఎడ్యుకేషన్ ఆపేసిండ్రా? ఆపలేదు. స్కూల్స్ బంద్ పెట్టిండ్రా? కాలేజెస్ బంద్ పెట్టిండ్రా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా ఉన్నారు. మా ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండాలని మేము స్టూడెంట్స్ మీ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఆ ప్రొటెస్ట్ ని ఎందుకు తప్పంటారు? ఎందుకు తప్పంటారు? రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ అయినప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమే ఫెయిల్ అవుతున్నది. మాకు రావాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ వస్తుంది సరే, అందులో ఫెయిర్నెస్ ఏది ప్రాపర్ స్టాండర్డ్స్ ఏవి ఎడ్యుకేషన్ కి? అవి లేనప్పుడు తప్పకుండా మేము ప్రొటెస్ట్ చేస్తాము, మేము క్వశ్చన్ చేస్తాము గవర్నమెంట్ ని. మాకు కావాల్సింది వచ్చే వరకు, మేము సాధించే వరకు పోరాడుతూనే ఉంటాము. ఎట్లా చూస్తారు ఈ లాఠీ చార్జ్ ని? రక్తం వచ్చేలా? అది కంప్లీట్ బ్రూటాలిటీ. అది కంప్లీట్ వాళ్ళు చేసేది కంప్లీట్ బ్రూటాలిటీ. అండ్ వాళ్ళు అఫీషియల్ పోలీస్ అఫీషియల్స్ అని చెప్పడానికి కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితులలో లా ప్రకారంగా వాళ్ళపైన నేమ్ బ్యాడ్జెస్ ఉండాలి, వాళ్ళ డెసిగ్నేషన్ బ్యాడ్జెస్ ఉండాలి. మన వీడియోల ప్రకారం లైవ్ లో చూసిన వాటిని ప్రకారం చూసుకుంటే ఒక్కరి పైన కూడా వాళ్ళ నేమ్ బ్యాడ్జెస్ లేవు, డెసిగ్నేషన్ బ్యాడ్జెస్ లేవు. వాళ్ళు ఎవరో గుండాలు ఈ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఆడపిల్లల పైన ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన దగ్గర ముడుతున్నారు ఆడపిల్లల్ని. దొరికిందే ఛాన్స్ అయిన సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అని క్లెయిమ్ చేసే వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తే సెక్యూరిటీ కోసం ఉమెన్ ఎక్కడికి పోవాలి? మనుషులు ఎక్కడికి పోవాలి? పోలీస్ వాళ్ళే అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఇంతవరకు కరెక్ట్ ఏంటంటే ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోవడము, అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఇక్కడ కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు అసలు ఎట్లా చూస్తారు ఇదంతా చూస్తుంటే అసలు మన ఇండియాలో డెమోక్రటిక్ గవర్నెన్స్ లేదు, అసలే లేదు. బికాస్ ఎందుకంటే ఉంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇక్కడ ఇలా ప్రొటెస్ట్లు జరుగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు వస్తలేదు? వచ్చి జనాలందరికీ తెలవాలి కదా ఏం జరుగుతుంది అనేది. తెలవనియకుండా గవర్నమెంట్ ఆపేస్తున్నది వాళ్ళని రానియకుండా. అది అప్పుడు డెమోక్రసీ ఎట్లా అవుతుంది? ఎవరికి తెలవకుండా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తున్నప్పుడు డెమోక్రసీ కిందకి ఎట్లా వస్తుంది? నిజాలు ఏంది అన్నది ప్రతి ఒక్క జనాలకి తెలవాలి, ప్రతి ఒక్క మనిషికి తెలవాలి. తెలిసిన తర్వాత ఎవరిని చూస్ చేసుకోవాలి మా లీడర్గా, ఎవరిని ఎలెక్ట్ చేసుకోవాలి అనేసి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే కదా యాక్చువల్ డెమోక్రసీ అనేది వచ్చేది. ఇప్పుడు ఈ జరిగేటి అంతా జనాలకు పోయింది అనుకో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి. యాక్చువల్లీ సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ పైన ఆబ్వియస్లీ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే ఓట్స్ కోల్పోతే మళ్ళీ బీజేపీ ఫామ్ కాదు ఆబ్వియస్లీ. అండ్ ఇది జస్ట్ బీజేపీ గురించి కాదు, సెంట్రల్లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఈవెన్ కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చిన ఫ్యూచర్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ గవర్నెన్స్ కానీ సిస్టమ్ అసలు సరిగ్గా లేకపోతే తప్పకుండా మేము క్వశ్చన్ చేస్తాము, మేము పోరాడతాం. దీనిపైన చర్చించేటప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు ఎవరైతే దీనికి సంబంధించిన ధర్మేంద్ర ప్రధానంలో స్మైల్ చేయడం, నవ్వడం, అవన్నీ చేయడం ఎట్లా చూస్తారు? దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ నెగ్లిజెన్స్. ఆయనకి మనుషులు నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ బతుకులు అంటే లెక్కలేదు ఆయనకి, అందుకే నవ్వొదిలేస్తున్నాడు. ఆయన వచ్చి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి బైపీసీ ఎంపీసీ చదివి నారాయణ చైతన్యాలో పొద్దున్న నుండి రాత్రి వరకు కూర్చోబెడతారు కదా, అట్లా పొద్దున్న నుండి రాత్రి వరకు 2 సంవత్సరాలు చదివి ఇంకొక సంవత్సరం నీట్ కోచింగ్ తీసుకొని పేపర్ రాయమనండి, నీట్ ఎగ్జామ్ రాయమనండి. అంత ధైర్యం ఉంటే రాసిన తర్వాత ఇంకొకరికి పేపర్ లీక్ చేసేస్తాం మేము. అప్పుడు ఆయన ఫెయిల్ కమ్మనండి. ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఆయనకు తెలుస్తుంది ఆ బాధ ఏందన్నది. 3 సంవత్సరాలు పోతాయి అక్కడ. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 1 సంవత్సరం నీట్ కోచింగ్ లేకపోతే ఐఐటి కోచింగ్ తీసుకొని
పేరెంట్స్ వదిలేసి, ఫ్రెండ్స్ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, అన్ని వదిలేసి అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తిండి తిప్పలు మాడి పొద్దున్న నుండి రాత్రి వరకు చదువుకుంటా కూర్చుంటారు కదా. అది చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కష్టం. పోయి నువ్వు ఆడ ఏసీలో కూర్చుండి నీకు అన్ని పైసలు వస్తున్నాయి, ఫండింగ్స్ వస్తున్నాయి, మోసం వచ్చేసింది. చదువు రాదని మేము అనట్లేదు, చదువు రాదనేసి అనట్లేదు.